రేచర్లపేట పాత ఇనుప సామాన్ల దుకాణం వద్ద అగ్ని ప్రమాదం సంభవించి భారీగా మంటలు వ్యాపించడంతో స్థానిక యువకులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టి అగ్ని ప్రమాద నివారణ శాఖకు సమాచారం అందించడంతో అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు తన సిబ్బందితో రాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపుతీశారు. ఈ క్రమంలో సుమారు 3 ఫైర్ ఇంజిన్ల సాయంతో 3 గంటల పాటు శ్రమించి మంటలను నిలుపుదల చేయగలిగారు. ఈ సందర్భంగా ఏడీఎఫ్ఓ సుబ్బారావు మాట్లాడుతూ రేచర్లపేట చర్చి ఎదురుగా ఉన్న పాత ఇనుప సామాన్ల దుకాణంలో యజమాని జిల్లాని తాను సేకరించిన వివిధ రకాల వస్తువులను గ్రేడింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మంటలు సంభవించినట్లు తెలిపారు. ఘటనలో ప్రాణ నష్టం లేనప్పటికీ ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన తెలిపారు. నష్టం వివరాల సేకరణ జరుగుతుందని ఏడీఎఫ్ఓ సుబ్బారావు వెల్లడించారు. 2 టౌన్ సిఐ నాయక్ తన సిబ్బందితో ఘటన పరిస్థితులను పర్యవేక్షించారు. రేచర్లపేట రైల్వే గేట్ సమీపంలో ఉన్నటువంటి ఈ పాత సామాన్లు కొనేటటువంటి ఐరన్ షాపు ఇతను ఏంటంటే జిలానీ అన్న ఆయన ఓల్డ్ స్క్రాప్ అంతా కూడా కొని అమ్ముతూ ఉంటాడు. ఆ క్రమంలో ఇతను వచ్చినటువంటి వస్తువుల్ని కాల్చి అందులో ఉన్నటువంటి ఈ మెటల్స్ నది కూడా తీసుకునేటటువంటి క్రమంలో అక్కడ ఫైర్ అనేది అదుపు తప్పి మొత్తం అంతా కూడా ఫైర్ యాక్సిడెంట్గా మారింది. ఆ సమయంలో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో ఇక్కడ స్థానిక యువత అంతా కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూనే ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అందజేయడంతో మేము ఇమీడియట్గా సిబ్బందితో పాటు ఇక్కడ చేరుకుని ఫైర్ని దగ్గర ఒక 3 ఫైర్ టెండర్లు తీసుకొచ్చి వాటర్ని అంతా కూడా ఇచ్చి ఫైర్ని పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరికి వ్యక్తులకు ఏ విధమైనటువంటి నష్టం జరగలేదు. ప్రాపర్టీ అయితే లాస్ అయింది. దానికి సంబంధించిన వివరాలు ఇంకా సేకరించాలి. అదే ఇక్కడ స్థానికులు ఏమని చెప్తున్నారంటే అతను సేకరించినటువంటి స్క్రాప్ అంతా కూడా కాల్చి అందులో మెటల్స్ ఏమన్నా ఉపయోగపడే అంటే కాపరు ఇవన్నీ కూడా సేకరిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో అతను సరైనటువంటి సూపర్వైజింగ్ చేసుకోకపోవడం వల్ల ఆ ఫైర్ అనేది అదుపు తప్పి మొత్తం అంతా కూడా షాప్ అంతా కాలిపోవడం జరిగింది.